నందిత సత్కవీంద్రంత కావ్యానంద సౌవర్ణ్య కళ్యాణి మారసనగ్రసీమ నిలుని అష్టావధానమునన్. ఈ విధముగా నా నర్మగురిన అష్టావధాన కార్యక్రమం నందు ఇష్టదేవత ప్రార్థన ముగిసిన అనంతరంగా కిన్నెర ప్రముఖ సాహితీ సంస్థ కృతమైన ఏతత్ సభాభవనమందు సత్కార కార్యక్రమమునకు ఇంచుక ముందు కావ్యాలాపన వినోదన ప్రక్రియా వినోదులైనటువంటి సరస ప్రేక్షకుల యొక్క దాని ముందు విద్వద్వరణ్యులు విద్వత్ కవులు విమర్శకులైనటువంటి పండితాగ్రులు వృక్షకులు గారా నా నర్పబూరిన అష్టావధాన మహాకావ్యమునందు సమస్యాపూరణ ఘట్టం పెట్టుదరిన సమస్య పృక్షకులు సమస్య మిత్రులుగా హృదయం చంద్రశేఖరం చంపకమాల ఖరము శబ్దం గాడిద అనే అర్థంలో కాకుండా సంవత్సరం అనే అర్థంలో కాకుండా హృదయము చంద్రశేఖరం హే అలాగా భూస్థలి హే అలాగా భూస్థలి ప్రాణబిందువై హృదయము చంద్రశేఖరం హేళగ భూస్థలి ప్రాణబిందువై. ప్రకృతి మాత ఆశీస్సుల కోసం హృదయం నుంచి ప్రాణంలోకి ప్రవేశిస్తున్నాం. అడగకుండా మంచి లెక్కలో మనిషి మీరు. ఇది ఒక విశిష్టమైన విశేషం. మీతో మాట్లాడుతూ పండితులతో చర్చ చేస్తూ ఆయన ఇప్పుడు నాకు ఒక 30 వచ్చిన అక్కడ వేసేసి అడగండి ఇప్పుడు ఎక్కడ ఏ మూల తెలుగు అర్థమో మీకు కావాల్సింది. 4వ వరుసలో ఆ 4 అడ్డల చివర 4వ అడ్డు వరుసలో చిట్ట చివరి అంటే చివరితో మొదలెడుతున్నారు. రివర్స్ గేర్. మా అందరికి మంచి మూడు తెప్పిస్తున్నారు కాబట్టి 3 వెయ్యండి అక్కడ. మీకేదో మూడింది కాదు మీ ఇష్టం. 16 సార్లు ఎప్పుడైనా అడగచ్చు. ప్రణామ సంవత్సరం ఎలా ఉండబోతుందో కవి ఋషి కాబట్టి దర్శించి చెప్పండి. ఛందస్సు తీసుకున్నా. సాధారణంగా అందంగా కందపద్యం తీసుకుంటారు. మీరు ఎంతైనా 2 గుర్రాల మీద ప్రయాణం చేస్తారు కదా, ఒకటి కాదంటే ఏమవుతుంది? మాయలు చా నిషేధం. మాయలు పక్కన చకారాన్ని నిషేధించారు. మళ్ళీ మా అవధాని గారు చాలా కాలం కిందట రామారావు గారు వారుణవాహిని అని పెట్టి దానికి పల్లె పల్లెన ప్రభుత్వ సారాయి దుకాణము అంటే పొడిషాల్లో ప్రసాదు అని పెట్టారు. అప్పట్లో మరి మీ ప్రసాద్ అని పేరున్న వాళ్ళంతా కూడా ఎందుకు ధర్నా చేయలేదు, అబ్జెక్ట్ చేయలేదు దాన్ని? ప్రసాదు ప్రభుత్వ సారాయి దుకాణము చాలా బాగా ఉంది. అది మాకు కూడా సరిపోతుంది. మాది ప్రజల సాంస్కృతికమైనటువంటి దుకాణం. ఇలాంటిదే ఒకసారి నల్గొండలో అవధానం చేసినప్పుడు శ్రీశ్రీ గారి పూర్తి పేరు ఏంటంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు చిత్రం. మీకు కూడా ఒక మంచి ముద్దు పేరు పెట్టుకోవచ్చు. రాళ్ల బండి కవితా ప్రసాద్ కదా. రాళ్ల బండిలో రా, బంలో బా, ప్రసాదులో దు తీసుకుని రాబంధు అని పెట్టుకోండి అన్నారు. వెంటనే శ్రీశ్రీ గారు రాబంధం తక్కువ అది రాబంధుల రెక్కల చప్పుడు పొగగొట్టకు హోంకారధ్వని, అది బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు అస్మరాదులు రాబంధు యొక్క అసలు పేరు రామబంధువు, అంతకంటే గొప్ప పేరే ఉంటుంది. మధ్య జరిగే యుద్ధాన్ని భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్, శ్రీలంక అధ్యక్షులు రాజపక్సే ఇద్దరు కూర్చుని తిలకించనున్నారు. ఈ యుద్ధంలో తామే గెలవాలని శ్రీలంక, తామే గెలవాలని భారత్, ఈ 2 దేశాలు ఆశించడం సమంజసం, సహజం. అయితే ఈ ఇరు దేశాల ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయో వర్ణించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. నేడు భీష్ముని రంపుదు నిన్ను వాపు విడువు మచునయనచు మద్విసిక వృష్టి తెరలి జనదంచు దేవుడు దిక్కు నాకు. బాగా చదివారమ్మా. ఈ కట్ని పొందును
పలు పరీక్షలు పెట్టి బాధింపుమా నన్ను ప్రతి ప్రశ్నగంతు నాపై కరుణ కనులెర్రజేయుమా కనిపించినప్పుడు కోపానగంతు నీ కొత్త రూపు ఎత్తియో సాగు నన్ను గద్దింపుమయ్య తండ్రి కోపము బిడ్డపై దయనుగారే ప్రణవ శివధామ నిగమ పరాగ సీమ సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ అని కానీ ఆయనకు ఎప్పుడు నా మీద కోపం రా. కోపం వస్తే బాగుంది. కానీ భీష్ముడి మీద కృష్ణుడి కోపం వచ్చింది. మందార మకరంద మధుర్యముల దేవు మధుకంబు అనే భాగవతంలో పోతరామచ్చి చెప్పినట్టుగా ఆ స్వామి అలా ఎగసెట్ట ఉప్పించి ఎగసిన కుండలముల కంతి గగన భాగం వెళ్ళ గప్పికొనగా ఆ కుండలాల యొక్క కాంతి కెమెరా ఎక్కడికి వెళ్ళింది? కవి యొక్క కెమెరా కుండలాలకు వెళ్తే ఒక్కసారిగా వెళ్ళింది. ఉరికిన నోర్వకములోనున్న ఆయన పలుకుతూ ఉన్నట్టయితే ఆ తోటలో ఉన్నటువంటి గోళాలన్నీ అయ్యో కదిలిపోతుంది. జపాన్లో భూకంపం వచ్చినట్టుగా అనమాట, సునామీ వచ్చినట్టుగా. పేగుల్లో భగవంతుడి పేగుల్లో కాస్త నీళ్లు కదిలిందంటే ఇక్కడ సునామీ వస్తుంది. శ్రీరంగంలో స్వామి కుడివైపు పడుకుంటారు. సాధారణంగా మగవాళ్ళు ఎడమవైపు పడుకోవాలి, స్త్రీలు కుడివైపు పడుకోవాలి తిరిగి. అది ఆయుర్వేదం చెప్తుంది, వాళ్ళ జీర్ణశక్తి బాగా ఉంటుంది అని. మరి స్వామివారు ఏంటి కుడివైపు పడుకోకుండా ఎడమవైపు పడుకున్నారంటే స్వామి కరుణావైపు అన్నారంటే రామానుజాచార్యులు వారు. కరుణావైపు ఏంటంటే సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఆహారం. ఏదైనా సరే యజ్ఞయాగాదుల్లో ప్రధాన ఒక శ్రీనివాసాచార్య గారు మొదటి కాలంలో చెప్పింది ఏంటంటే మాటలు మాటకు వేదన. ఈ మాయలను కూడా తల్లి రస కాబట్టి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉంటుంది రాసాక్షం ఖచ్చితంగా యకాల సంబంధాన్ని లైవ్ గా ప్రత్యక్షం అవుతుంది, ప్రసారం అవుతుంది. అందుకు అవధాని గారికి అభినందన. అందరూ లైవ్ టెలికాస్ట్ లో ఉన్నారు, చూస్తున్న వాళ్ళందరూ కూడా. తెలుగు భాష ప్రతిభంతకం కూడా ఏ టీవీలో చూస్తున్నారో ఆ టీవీ ఉండాలి, కరెంట్ ఉండాలి. ఏమీ కరెంట్ హాయిగా ఉంటుంది ఇవాళ, రేపు కూడా ఉంటుంది. ఏప్రిల్ 1 ఫూల్స్ డే అంటారు. చేసేవాళ్ళ చేయబడే వాళ్ళు ఎవరన్నా ఫూల్స్? అన్నింటినీ చూస్తూ కూర్చునేవాడు. చేసేవాడు అవుతుంటాడు, చూస్తుంటాడు. నాకేం కన్నా ఒకసారి అవధానం స్టూడెంట్ చెప్పాడు, ఏమంటే మాస్టర్ మీరు చెప్పారు కదా ఆ నిషేధాక్షరం చాలా తేలికండి అన్నాడు. ఎలాగయ్యా అదే కష్టం మా అందరికీ, పండితులు ఉన్నారు, ప్రతి అక్షరం గణం ఉంటుంది, భావం రావాలి, చెప్పబోయేది వద్దంటాడని. అంటే ఏ రాజం తెలియదు సార్, మీకు అక్షరం చెప్పండి, నేను ఒక అక్షరం చెప్తాను, నువ్వు కానంటే నేను కా అంటాను, నువ్వు తానంటే నా అంటాడు, ఇలాగే అనుకుంటుంటాడు. అలా లేదు. గంధపద్యంలో గణాలు ఉంటాయి, అర్థాలు ఉంటాయి. నేను చెప్పబోయే అక్షరాన్ని ఆయన ఊహించి ఆపుతూ ఉంటాడు. ఏ యామ గత బిందుపూర్వక భూ, బిందుపూర్వక గుబ్బు, నై. వీళ్ళంతా తొలగించడానికి కారణం నేను చెబుతున్న అక్షరాన్ని వాళ్ళు ఊహించి దాన్ని తప్పించుకొని వెళ్ళడం అన్నమాట. ఆలోచిస్తున్నాడు ఏమడగాల సార్ సరదాగా మేకతోక మేక మేకతోక మేక మేకతోక మేకతోక మేక మేక మేకతోక మేకతోక మేక మేకతోక మేక మేక ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని తోకలు ఉన్నాయి? మా
లా నిషేధం. మే లేదండి, మేము లేదాక రాలేదు, మనం ఏప్రిల్లో దా నిషేధం. సన్ నత్సన్ మామూలు మేక అనగానే అంటే మే గుర్తొచ్చింది కాబట్టి మే కాదు, ఇది మామూలుగా మే రసమే. ఏ యామ గతంబునై మహీషులు మెత్సన్ మాయలు మాతకు వేదన, ఏ యామ గతంబునై మహీషులు మెత్సన్. తర్వాత మనం చూస్తాం. మరొకటి రెండవ వస్తువు 4 రెండవ వచనం 4 కథల్లో 5 మూడవ వస్తువు 4 చెప్పండి. ఎప్పుడైనా చెప్పేస్తాను, ఒక్కటే అడగండి ఉంది, దాని అలాగే ఉంది, దాని సస్పెన్స్. మూడవ వస్తువు 2 మూడవ వచనం 3 ఇది 3 మీద పడ్డారు. 3 బాగా మంచి 3లో ఉన్నారు కాబట్టి 3 వేసుకోండి. 9 3 ముళ్ళు కాదు, ఇందాక వయసు చెప్తున్నాను. ముద్దంటే చేయాలి కదా, మాకు చేయలేదని అక్కడ 9 వేయండి. ఒక పరిపూర్ణ అష్టావధానాన్ని చేయడానికి అవకాశం వచ్చింది. మీ అందరికీ నమస్కరిస్తూ ఈ విద్యను నాకు నేర్పింది ఇప్పుడు మన మధ్య లేదు.